ఉదయకాల ప్రార్థన. అద్వితీయుడా, ఆరాధ్యనీయుడా, కృపా కనికరములు కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క శక్తి కలిగిన నామాన్ని బట్టి మీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. నిన్నటి రాత్రి కాలమంతను కూడా అయ్యా మీ కృపలో, మీ కాపుదలలో మమ్మల్ని భద్రపరుచుకున్నందుకు స్తోత్రాలు. మీ రెక్కల నీడన మాకు చక్కనైన నిద్రను అనుగ్రహించినందుకు స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభువా. అయా ఈ లోకమనే యాత్రలో మరొక విలువైన శ్రేష్టమైన దినములో మాకు ప్రవేశాన్ని దయచేసినందుకు, మమ్మల్ని అందరినీ కూడా ఈ ఉదయాన సజీవ సంఖ్యల్లో ఈ విధంగా మీ పాద సన్నిధిని నిలవబెట్టుకున్నందుకు తండ్రి మీకే కోట్లాది కోట్ల స్తుతులు నాయన, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా, వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. సామెతల గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనము. అది దుష్టుల మార్గము నుండి, మూర్ఖముగా మాటలాడు వారి చేతుల నుండి నిన్ను రక్షించును అని అయ్యా వాక్యం ద్వారా సెలవిస్తున్నారు. అవును తండ్రి, ఎవరైతే మీరిచ్చు బుద్ధి వివేకములు కలిగి ఉంటారో ఈ రోజున మీ వాక్యాన్ని బట్టి జ్ఞానము సంపాదించుకొని అయ్యా వారి జీవితంలో దానిని అనుభవిస్తూ జీవిస్తూ ఉంటారో వారందరూ కూడా తండ్రి దుష్టుల మార్గం నుంచి తప్పించబడతారని, మూర్ఖుల నుంచి వారి చేతుల నుంచి రక్షించబడతారని వాక్యం ద్వారా సెలవిస్తున్నారు. ఈ రోజున మాలో ఏ బిడ్డ కూడా తండ్రి దుష్టుల మార్గంలో ఉండకుండా, ఏ ప్రమాదాల్లో వారు ఈరోజు చిక్కుబడకుండా సహాయం దయచేయండి తండ్రి. అయా ఎవరి చేతిలో వారు ఈరోజు చిక్కుబడకుండా, ఎటువంటి మోసాలు వారికి జరగకుండా కాచి కాపాడండి నాయన. అయా మీ వాక్యం అనే జీవపు వెలుగైన తండ్రి ఆ మాటలను బట్టి జీవించే భాగ్యం దయచేయండి. అనేకులకు తండ్రి ఆ మాటలు తండ్రి మార్గదర్శకంగా ఉంటుండగా నాయన మేమందరం కూడా ఆ మాటలను బట్టి మా మార్గాలన్నీ సారాలపరుచుకొని నడవగలిగిన భాగ్యమును అనుగ్రహించమని బ్రతిమాలుకుంటున్నాము. అయా ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ ప్రార్థనతో వారి జీవితాన్ని ఈ రోజును ప్రారంభిస్తూ ఉండగా వారందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి. అయా విశ్వాసంతో ప్రార్థనలు ఏకీభవిస్తుండగా వారి యొక్క ప్రతి కార్యాన్ని కూడా సఫలపరచమని అడుగుతున్నాం తండ్రి. అయా ఈ రోజున మా పనులను బట్టి అడుగుతున్నాము. చేస్తున్న ప్రతి పనిలోనూ మాకు ఆశీర్వాదాలు దయచేయండి. ఏ పనికి కూడా ఎటువంటి ఆటంకం లేకుండా, ఎటువంటి అడ్డు లేకుండా ప్రతి వాటిలో తండ్రి మేము ఫలించలాగున కృప చూపించండి తండ్రి. అపవాది క్రియలన్నీ కూడా లయపరచండి నాయన. అయా ఈ రోజున ఎవరు కూడా నీరస పడిపోకుండా, బలహీన పడిపోకుండా, నిరుత్సాహానికి గురి కాకుండా ప్రతి బిడ్డ జీవితంలో తండ్రి గొప్ప కార్యాలు ఈరోజు జరిగించండి. అదేవిధంగా ప్రభువా ఈ రోజున మా యొక్క ప్రతి మార్గంలో మీ రక్షణ దయచేయండి. దేవదూతల కంచె కాపుదల మాకు అనుగ్రహించండి. అయా మాలో ఉన్న ఏ ఒక్కరూ తండ్రి ఎటువంటి అపాయాలు, ప్రమాదాలు జరగకుండా సురక్షితంగా ప్రయాణించగలిగే భాగ్యం దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా తండ్రి ఈ రోజున మా యొక్క ప్రతి అవసరతను కూడా మీ యొక్క మహిమైశ్వర్యంలో తీర్చబోతున్నందుకు స్తోత్రాలు నాయన. మా అందరికీ కావాల్సిన ఆరోగ్యం దయచేయండి తండ్రి. మాకు కావాల్సిన ఆర్థిక పరిస్థితులన్నింటినీ సమకూర్చండి నాయన. ఈ రోజున ఏ ఒక్కరు కూడా ఎటువంటి లేమి లేకుండా సమృద్ధి కలిగి ఉండేలాగున కృప చూపించమని ప్రభువా. ఈ రోజున ఎగ్జామ్స్ కొరకు, ఇంటర్వ్యూస్ కొరకు వెళ్తున్న వారు ఉన్నారు తండ్రి. వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాము. తగిన జ్ఞానం వారికి దయచేయండి తండ్రి. అయా జ్ఞాపక శక్తిని అనుగ్రహించండి. ప్రతి వాటిలో సెలెక్ట్ అవ్వడానికి, క్వాలిఫై అవ్వడానికి కృప చూపించండి నాయన. అయా అదేవిధంగా ఈ రోజున హాస్పిటల్స్కి వెళ్తున్న వారు కూడా ఉన్నారు. వారందరిని బట్టి ప్రార్థన చేస్తున్నాము. వారికి కావాల్సిన రిపోర్ట్స్ని వారికి అనుకూలంగా మార్చండి నాయన. భయం లేకుండా ఆపరేషన్స్, డెలివరీస్లో వారు ఉండడానికి కృప చూపించండి తండ్రి. అయా ఈ రోజున మా సమయాన్ని మేము వ్యర్థపరచకుండా, వ్యర్థమైన వాటిని చూస్తూ కాలయాపన చేయకుండా మీ వాక్యంలో లీనమై ధ్యానించే కృప దయచేయమని, ఏ ఒక్కరితో ఎటువంటి విభేదాలు, గొడవలు లేకుండా తండ్రి క్షమించే మనసు మాకు దయచేయండి. ప్రేమించే మనసు మాకు దయచేయండి తండ్రి. ముఖ్యంగా నాయన ఈ రోజున మా సాక్ష్యాన్ని కాపాడుకునే వారిగా మేము నిలబడడానికి సహాయం దయచేయండి. మా యొక్క ప్రతిక్రియ కూడా మీ నామాన్ని ఘనపరిచేదిగా ఉండుటకు కృప చూపించమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. మీరు ఇచ్చిన కృపను బట్టి నూతన సంవత్సరంలోకి బిడ్డలు ప్రవేశించి ఉండగా అయా రానున్న సంవత్సరంలో కూడా వారిని దీవించండి, ఆశీర్వదించండి. మీ కాపుదల వారికి దయచేయమని ఈ రోజున మీ బిడ్డలమై ఉన్న మేము మీ యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులై ఉండి కొందరికైనా మీ యొక్క విలువైన మాటలు ప్రకటించగలిగిన ధైర్యమును, భాగ్యమును మాకు దయచేయమని యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్.